పనిచేసే సాగరము తెలివిగా ప్రవర్తించేవారిని సహాయం చేస్తుండేవాడు. ఒకరోజు రామయ్య పాలలో పడే దొంగలను సులభంగా పట్టవచ్చు అని చెప్పి ఒక బాగురువాడు పంపించిన ఒక పిట్ట, కోడికూర, ద్రాక్షరసమున్న ఒక బుట్టను ఇచ్చి తాను ఇచ్చినట్లుగా ఒక పళ్ళెంపై చూపించాడు. రామయ్య అలా అడుగుతుంటే బుట్టలోకి ఒక పిల్లి దూకింది. జాగ్రత్తగా ఉండు, మాతా తీయకు, ఇందులో ఒక పిట్ట కూడా విష్ణు ఉండొచ్చు. పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నాకరు బుట్టని నేతిమీద పిట్టలుగానైనా చెప్పేది. మిగిలిన పళ్ళాలతో ఇలా చేసి వాటిని ఎలా చూపిస్తున్నానో మాంతా తెలియదు. ఎలా ఉందో నా తెలివి అంటూ పొగడుతూ ఉన్నాడు. బుట్టలో బయలుదేరిన నాకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పడమే కష్టంగా అందులో అంకితం ఉండేదంతం అంటుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగింది. బుట్ట మూత తీశాడు. అందులోని ద్రాక్షరసన వసముద్దములా ఉంది. శ్రీలోపలైన ద్రాక్షరసం నేరుగా తింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని భావించి రాయిగా నిద్రపోయాడు. రామయ్యకు బుట్టలో ఉన్నదేమిటో తెలిసింది. నాకరు మీద కోపంతో అతనిని పట్టుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చిట్టకుర్రడు గురువులాగా కనిపించాడు. ఆ నాకరు అతని దగ్గరకు వెళ్లి, ఒరే ఓ బుట్ట ఉంది అంటూ గద్దించాడు రామయ్య. ఆ ఆరుగులెకు మెలకెక పచ్చిన నాకరు బుట్టను లేచి, తక్కువైపోయింది దారా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకోనుంటే కాలికి రాయి తగిలి పడిపోయాడు. దాంతో మూత జాడిపోయింది, పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతానా? భయంతో తప్పిచోపామని వినగలమైన రాక్షసుడు అయినా ప్రత్యక్షమయ్యాడు అనినాడు. ఓయ్ మనిషిగా చేతులకు నా ఆహారమవుతావు, తాను బాగా మాటలు తనకి తిరిగి గర్జించాడు. నకరు తెలియనందుడు భయపడకుండా ఏమీ మాట్లాడలేక ఉండిపోయాడు. రాక్షసోత్తమా, దయచేసి నన్ను ఇప్పుడు తినవద్దు. నా కుమార్తె పెళ్లి కోసం అడవి నుంచి కొన్ని అరుదైన మూలికలు తీసుకువెళుతున్నాను. మా ఇంట్లో మాంసం లేదు. నేను తిరిగి రాగానే నీకు కావాల్సినంత ఆహారంగా నేను మారుతాను. అప్పుడు నన్ను ఆనందంగా తినవచ్చు అన్నాడు. రాక్షసుడు ఆలోచించి శివానందుడి మాటల్లో నిజాయితీ కనిపించడంతో, సరే, నీవు తిరిగి వచ్చి నీ వాగ్దానం నిలబెట్టుకుంటే నిన్ను తింటాను, కాని త్వరగా రా అని చెప్పి పంపేశాడు. శివానందుడు ఇంటికి వచ్చి రాక్షసుడితో జరిగిన సంభాషణ గురించి తన కుటుంబానికి చెప్పాడు. ఈ విషయం విన్న అతని భార్య, కుమారుడు, కుమార్తె చాలా బాధపడ్డారు. మరుసటి రోజు శివానందుడు రాక్షసుడి దగ్గరికి బయలుదేరబోతుండగా అతని తల్లి వచ్చింది. నాయనా, నేను నిన్ను ఒంటరిగా పంపలేను. నేను నీకు బదులుగా రాక్షసుడి దగ్గరకు వెళతాను. నా జీవితం ఇప్పటికే పూర్తయిపోయింది, నువ్వు ఇంకా జీవించాలి అంటూ ముందుకు కదిలింది. అంతలో శివానందుడి భార్య కూడా వచ్చి, నేను నా భర్తను ఒంటరిగా వెళ్లనివ్వను. నేను నా అపార్థంతో నిన్ను ఒంటరిగా పంపలేను. నన్ను రాక్షసుడి దగ్గరకు పంపు, నేను నీతో పాటు వస్తాను అని పట్టుపట్టింది. ఆమె వెనకనే కొడుకు, కూతురు కూడా, నాన్న, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేము, మేం కూడా నీతో పాటు వస్తాం అంటూ ముందుకు వచ్చారు. శివానందుడు తన కుటుంబం చూపిన ప్రేమకు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అందరూ కలిసి రాక్షసుణ్ణి కలుసుకోవడానికి వెళ్లారు. వారిని చూసిన రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. మీరెందుకు అందరూ కలిసి వచ్చారు అని అడిగాడు. శివానందుడు జరిగినదంతా వివరించాడు. తన కుటుంబం తన కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అప్పుడు రాక్షసుడు తన భయంకరమైన రూపాన్ని వదిలి ఒక అందమైన గంధర్వునిగా మారాడు. నేను రాక్షసుడిని కాదు, నేను